శ్రీమాతృదేవోభవ. వాని దిట్టు మనసు వీని గొట్టు మనసు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. వాని తిట్టు మనసు వీని కొట్టు మనసు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. ఎవరినేమి అనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. జగన్మాత ఎవరినేమి అనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 237వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఇంకా మనుషుల ఆశలు, ఒక వయస్సులో ఉండే విచిత్రమైన ఆశలు, అవి తర్వాత విఫలమైపోవడం, మనుషులు దుఃఖపడిపోవడం, ఇవన్నీ ఎలా ఉంటాయో కృష్ణుడు చెబుతున్నాడు. ఇదివరకు డబ్బు గురించి, వ్యాపారాల గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ శరీర బలం, రౌడీయిజం, వీటి గురించి చెబుతున్నాడు. అసౌ పయాహత శత్రు హనిష్యేచ అపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో మైసమ్మను చూస్తే తెలుస్తుంది మాట. జగపతి బాబు వేసిన పాత్ర నేను చూసే చెబుతున్నాను. సినిమాలు చూస్తాను, నవజీవనం తెలియాలంటే సినిమాలు చూడాలి. కాతే ఎక్కువ చూడడం, అవకాశం తక్కువ, వారానికి 4-5, అంతకు మించి అవకాశం ఉండదు. చూస్తేనే విషయాలు తెలుస్తాయి. చూశాను పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలు చాలా బాగుంది. శుభ్రంగా 2.5 గంటలు హాయిగా రాజకీయం ఉంది, రౌడీయిజం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. సరే, నేను ఎలాగో దాంట్లోంచి నాకు కావలసిన తత్వం నేను లాక్కుంటాను కాబట్టి అది ఉంది. అందులో మైసమ్మ ఓ పెద్ద రౌడీ, జగపతి బాబు పాత్ర. శ్రీహరి వేయాలి ఆ పాత్ర. పాపం ఆయన స్వర్గస్థుడయ్యాడు కాబట్టి ఈయన తీసుకున్నాడు, బాగా వేశాడు. ఆ పేరు చెప్తేనే హడిలిపోవాలి. అసలు తన దగ్గరకు వచ్చి మాట్లాడడం, తన అనుచరులు కూడా ఈయన ఫోన్ చేస్తే రావాలట, లేదా ఫోన్ చేసి అనుమతి తీసుకుని రావాలి. వాడంతా వాడు రావడానికి వీళ్ళు. ఓ కుర్రాడు వచ్చి ఆ హీరో పాత్ర వేసిన ఆయన వచ్చి నాకు ఆయన మైసమ్మ దగ్గర తీసుకెళ్ళమంటే, నీ తీసుకెళ్ళమా, అయిపోతావు, వెనక్కి రావు మళ్ళీ అంటాడు. తీసుకెడితేనే అంటే అంత అహంకారంతో ఉంటాడు ఒక్కొక్కడు. మైసమ్మని ఒక రౌడీగా ఏదో అక్కడ చూపించారు. చాలామంది వేళ సమాజంలో కొంతమందిలో ఉన్న అహంకారం పైకి కనపడరు, కానీ పైకి కదరబట్లేసి కూర్చుంటారు, కానీ లోపల ఉన్నది ఇదే. అదే చెబుతున్నాడు కృష్ణుడు. అసౌమయా హత శత్రు. పిల్లా నువ్వు లేని జీవితంలో సినిమాలో ఉన్న కథకు అనుగుణమైన విషయాన్ని 5000 ఏళ్ల క్రితం కృష్ణుడు చెప్పాడు. అది భగవద్గీత. ఈ అన్వయం చేసుకుంటే గ్రంథాలు ఎంత గొప్పవో అర్థమవుతాయి. అంతేగాని భగవద్గీతలో సినిమాలు ఏమిటండి? సినిమాలు అంత దుర్మార్గమా? సినిమా వాళ్ళ మంచివాళ్ళు లేరా? కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి. హన్సిక సినిమా నటండి, హీరోయిన్గా ఆవిడ, ఈ కాలపు హీరోయిన్గా ఆవిడ ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఇప్పుడు ఆవిడని కచ్చాపోస కట్టుకుని సత్యనారాయణ వ్రతం, శ్రీదేవి మహత్యం వేయమంటే ఆవిడ వేయలేదు. ఆవిడ వల్ల కాదు, పక్కనట్టండి. ఆవిడ ఏదైనా ఆవిడ ధర్మం ఆవిడ ఆవిడ కాలానుగుణంగా ఆవిడ చేసుకోని. కానీ ఎంత మంచి అమ్మాయి అంటే మనం ఆదర్శంగా తీసుకోవాలి. 23 మంది అనాథ పిల్లలతో అనాథ శరణాలయాన్ని నిర్వహించి తన సినిమాల మీద సంపాదించిన మొత్తం సంపాదన దానికే వినియోగిస్తుంది. నమస్కారం పెట్టాలి ఆ తల్లికి. నిజంగా చిన్నమ్మాయి అయినా సరే, 23 ఏళ్ల వయస్సు ఉందో లేదో తెలియదు అమ్మాయికి. 23 మంది అనాథలతో ఆశ్రమం నిర్మాణం చేసి మొత్తం డబ్బంతా వాళ్ళకే చేసుకోనండి. ఏ నటన చేస్తే మనకేమండి, ఏం కొంపలు అంటుకున్నాయి? అసలు అటువంటి వాళ్ళు పన్ను కట్టకపోయినా నేను ఆక్షేపించను. వాళ్ళు సమాజానికి సేవ చేస్తున్నారు. కన్నపిల్లల్ని వదిలేస్తున్నాం మనం. ఎవరో కన్న పిల్లలంతా ఆ తల్లి చేరదీసి ఆదరిస్తుంది. మొత్తం సంపాదన అంతా వాళ్ళకే పడుతోంది. ఆవిడ కావాల్సిన ఏవో సుఖాలు కొన్ని ఉంటే తప్పదు కదా. ఓ సినిమా నటి స్థాయి జీవితం ఆవిడ గడపాలి, తప్పలేదు. మనం ఇంకా బాగుండాలని కోరుకోవాలి అటువంటి వాడిని. అన్ని సినిమాల్లోకి ఆ అమ్మాయిని హీరోయిన్గా బుక్ చేస్తే నేను ఆనందిస్తాను. మొదట నాకు ఆ సేవ చేసేవాడు కావాలి. అంచేత సినిమా అనగానే అది చెడిపోయింది, రాజకీయం అనగానే ఏది చెడిపోలేదండి. మనంతగా ఏది చెడిపోవాలి, మనమే చెడిపోయే ముందు ఈ కబుర్లు చెప్పొద్దండి. ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో, ఆధ్యాత్మిక గ్రంథ పఠనంలో జీవితం మొత్తం రావలసిందే. ఇది రావచ్చు, ఇది రాకూడదు అనే మాట పనికి రాదు. అలా ఉంటే మనకు ఆధ్యాత్మికత ఎప్పటికీ అర్థం కాదు. దయచేసి ఈ ఆధ్యాత్మిక గ్రంథాలకి మడిబట్టలు కట్టకండి.
దొంగలు శుభ్రంగా మడిపట్టతో సహా పట్టుకుపోతారు దాన్ని. వెనకడు ఒక ఆవిడ మామగారు దొడ్లో కొబ్బరి చెట్లు ఉన్నాయట, దొంగలు వచ్చి కొబ్బరి బొండాలు పట్టుకెడుతున్నారట. నేను చెప్తాను ఈసారి ఎలా పట్టుకెడతాడు అని చెప్పి శుభ్రంగా ఆవిడ మడిబట్ట తడిపారేసి కొబ్బరి చెట్టు కట్టింది. అంటే ఈవిడ ఇంట్లో చూస్తోంది, మడిబట్ట కట్టుకుంటే ఆవిడ ఎవరు ముట్టుకోరు. అందుకని కొబ్బరి చెట్టుకు మడిగట్టు కట్టేస్తే దొంగ కూడా ముట్టుకోకుండా వెనక్కి వెళ్ళిపోతారు కదా అనుకుంది. పొద్దున్న లేచి చూస్తే బొండాలు ఎలాగూ లేవు, మడిబట్ట కూడా లేదు. కొబ్బరి చెట్టుకు మడిబట్ట కడితే దొంగ ఆగుతాడండి? అంటే ప్రపంచంలో జరిగే విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా ప్రవచనకర్తలు ఆధ్యాత్మికోపన్యాసాల్లో పరోక్షంగానైనా ప్రస్తావించవలసిందే. దానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేక చాలామంది చేయరు. అదేదో గుణం అనుకుంటున్నారు, అది లోపం. సమాజం లేని ప్రసంగం అది లోపం. పరిహాసములైన శుభప్రసంగమునని చెప్పాడు. గ్రాసములైన కొలువు కొరగాని విపెమ్మయసింగధీమని. 4 చెరోక్తులు సామాజిక జీవితం లేకపోతే ప్రసంగం అంటేది ఎందుకు? ఈ మెట్ట వేదాంతం ఎవడికి ఉపయోగపడుతుంది? ఊరికే చర్చలు ఎక్కడ? అది బ్రహ్మ పదార్థమా, ఇది బ్రహ్మ పదార్థమా? ఏదీ కాదు, దోచుకుపోతున్నారు మొత్తం అంతా. బ్రహ్మ పదార్థం ఒకటి, బ్రహ్మ పదార్థాన్ని కూడా దోచుకుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగం ఒక అరగంట సేపు విన్నారు అంటే 5 ఏళ్ల పాటు నిశ్చింతగా ఉండాలని నేనైతే అంత పట్టుదల నాకు. ఆందోళన పోవాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా. ముందు వాడి జీవితం వాడికి అద్దంలో పెట్టి చూపించాలి. మాయ చేయొద్దు, మహిమలు చెప్పొద్దు, వాస్తవాలు చెప్పండి, అప్పుడే అర్థమవుతుంది. అందుకే ఆ మాటలు ఇప్పటికి ఉపయోగిస్తున్నాయి భగవంతుడివి. ఇలా పోలిస్తేనే తెలుస్తుంది. ఎందుకని ఈ రౌడీయిజం చూడండి మీరు. అసౌమయా హతశత్రు, నేను వాడిని చంపాను అంటాడు. పైసా మందులో కలిసి తాజా ఉదాహరణ చేసిన పాతవి చాలా ఉన్నాయి. గబ్బర్ సింగ్లో ఉన్నాయి, షోలే సినిమాలో ఉన్నాయి. అసలు అరే ఓ సాంబా అక్కడి నుంచి ఉన్నాయి. ఎందుకు లేవు? కత్తుల రత్తయ్య దగ్గర నుంచి ఉన్నాయి. ఎస్వి రంగారావు. ఇవన్నీ చూస్తే నేను వీడిని వేసేసా. నాకు ఎస్పీ గారు 3 ఫోటోలు ఇచ్చాడు, 2 అయిపోయారు, ఇంకొకళ్ళు ఉన్నారంటాడు. అంత తేలిక. అసౌమయా హతశత్రు, వీడిని వేసేసాను నేను. హనిష్యేచ అపరాన, ఇంకోడు ఉన్నాడు, నీకు సమయం ఇస్తున్నా. ఆ కుర్రాడితో అంటాడండి, 10 రోజుల్లో నువ్వు కాపాడుకో అంటాడు. వాడు అంతకంటే రెచ్చిపోయి, నేనే నీకు సమయం ఇస్తున్నా, 30 రోజులు నీకు అవకాశం ఇచ్చే దమ్ముంటే అమ్మాయిని చంపమంటాడు. వాడి పంతమే ఎగ్గుతుంది. అదే కృష్ణుడు చెప్పాడు. అసౌమయా హతశత్రు హనిష్యేచ అపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. ఇక్కడ ఈశ్వరోహం అంటే భగవంతుడు కాదు, పొరపాటు అర్థం చెప్పకూడదు. నియంత, అందరినీ నేనే శాసిస్తా. పక్కనున్న అనుచరులు వీడిని చెదగొట్టేద్దాం సార్ అంటే, వదిలే, వాడు మనం చేస్తాడు కుర్రగాడు, పోనీ. వాడు వెళ్ళాడు, వీడు ప్రాణం తీశాడు. చివరికి తీసినంత పని అయింది. వీడు రైలు పట్టాల మధ్యలో ఇరుక్కున్నాడు. వీడిని కూడా వాడు కాపాడవలసి వచ్చింది. అదేగా కృష్ణుడు చెప్పింది. ఇలా అందరూ అనుకుంటారు, మాయలో పడతారయ్యా, ఎవరినెవరు కాపాడతారో, ఎవరు పెద్ద రౌడీయో అందరికీ ఏం తెలియదు, అందరికంటే నేనే పెద్ద రౌడీని అన్నాడు. కాలయవనుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. కాలయవనుడు వాడు గర్గ మహర్షి కుమారుడు. ఏకంగా మహర్షికి పుట్టాడు వాడు. వాడి కర్మ అలా ఉంది. ఆయన కోపంలోంచి పుట్టాడు, మరి ఏమవుతుంది? వాడు యాదవుల్ని మొత్తం మింగేద్దామని వచ్చాడు. నాశనం వాడు, అందుకోసం పుట్టాడు వాడు. అది గర్గ మహర్షి శాపమే యాదవులకి. వీళ్ళు ఆయన అవమానించారు. ఆయన గొళ్ళు మండి మిమ్మల్ని చంపేవాడు నా కడుపునే పుడతాడని అంత కోపం వచ్చింది ఆయనకి. పుట్టాడు, ఒక అప్సరస్సుగా ఆయనకి పుట్టాడు. అది ఈ అప్సరస్సుతో పని ఆయనకి ఏమీ లేదు. పని కట్టుకుని కన్నాడు ఆయన, అంత కోపం వచ్చింది. వాడు మొత్తం ద్వారకని మింగేయడానికి వచ్చాడు. వాడి నుంచి కాపాడుకుందుకు కృష్ణుడు చేసిన ఉపాయం ఏంటంటే, ఎప్పుడు ఊరికే వెళ్ళిపోకూడదు. విజయమో వీర స్వర్గమో రెండోదే ఖాయం. పిచ్చి పనులు చేయకూడదు. అలాగా వ్యూహం ఆలోచించాలి. ఆలోచించాడు, వీడిని ఇలా గెలవడం కష్టం, మంచిది అని ఆయుధాలన్నీ వదిలేసి బలరామకృష్ణుడు ఇద్దరు శుభ్రంగా బయటకు వచ్చేది పారిపోయినట్టుగా. బలరాముడు కూడా కొద్ది దూరం తర్వాత వదిలేశాడు. కృష్ణుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు తరువుకుంటూ వెళ్ళాడు. పైకి వీడికి పౌరుషం వచ్చింది కాలయవనుడికి. కృష్ణుడి దగ్గర ఏ ఆయుధం లేదు, నేను ఆయుధం పెట్టుకుంటే నా పౌరుషానికి పగన ఉన్న ఆయుధాలు వదిలేశాడు. అది చేయడం కోసమే ఆయన గారు అలా చేస్తారు. లీలామానుష వేషధారి, జగన్నాటక సూత్రధారి, సామాన్యుడండి ఆయన. 16,000 సంవత్సరాలు చేశాడంటే ఎలా చేశాడు మరి? ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసు ఆయనకి. ఓ గుహలో పెడతాడు. ఆ గుహలోకి ఎందుకు వెళ్ళాడు వీడికి అర్థం కాదు. వీడు పెడతాడు. అసౌమయా హతశత్రు హనిష్యేచ అపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేనే ప్రభువుని, నేనే భోగవంతుణ్ణి, భోగి, నేనే సిద్ధుణ్ణి, నాకన్నీ సిద్ధిస్తా, నేనేదనుకుంటే జరగాల్సిందే. బలవాన్, నన్ను మించిన బలవంతుడు లేడు. సుఖీ, నన్ను మించి సుఖపడేవాడు కూడా లేడు. ఇవన్నీ ఇలాంటి రాక్షసులే. జరాసంధుడు రాజు, కంసుడు, ఈ కాలయవనుడు, వీళ్ళందరూ చక్కగా గుహల వరకు తీసుకెళ్ళాడు. గుహలోకి వెళ్ళాక అక్కడ ముచికుందుడు అని ఒక ఋషి పడుకుని ఉన్నాడు.
ఆయన ఎవరు? ఆయన మామూలు ఋషి కాదు, మాంధాత మహారాజు కుమారుడు, సూర్యవంశం నాటివాడు. ఇంతవరకు ఉన్నాడు ఆయన. ఆయన దేవతలకు యుద్ధంలో సాయం చేశాడు. చాలా అలసిపోయాడు, రాక్షసులతో పోరాడి శరీరం అంతా అలసిపోతే ఆయన ఏమీ లేదు, నాకు నిద్ర కావాలని తపస్సు చేశాడు. ఎప్పుడు కూడా నిద్ర పట్టక తపస్సు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాడే ముచ్చుకుందుడు. అలసిపోయి నాకు నిద్ర కావాలని బ్రహ్మదేవుడిని అడిగాడు. పడుకోవయ్యా, దానికే ఉందాడు, పని చేయాలంటే ఇబ్బంది కానీ పడుకోవడానికే అన్నాడు. కాదు, నాకు ఎవ్వరూ ఇబ్బంది పెట్టని చోటు చూపించమన్నాడు. ఓ గుహ చూపించాడు, అందులో పడుకున్నాడు ఆయన. ఆ గుహలోకి వెళ్ళాడు కృష్ణుడు. ఇది ఇవన్నీ తెలుసు మరి. కృష్ణుడు ఆ మధ్యాక అక్కడికి వెళ్ళాడు. ఆయన ముసిగట్టు పడుకున్నాడు. ఆయనకి ఏం వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు? ఆయన అడిగాడు, నన్ను ఎవరన్నా మధ్యలో లేపితే ఏమిటనండి, నిన్ను ఎవరు లేపరా? ఆ లేపితే అని అడిగాడు. అనుమానం కదా, నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తావు కదా, వాడు భస్మం అయిపోతాడు అన్నాడు. ఆ మంచిది అని పడుకున్నాడు ఆయన. శ్రీకృష్ణుడు ఆ గుహలోకి వెళ్ళాడు. ఏం మేధావండి నిజంగా. వెళ్ళి ఆయన్నే వల్ల ఆయన ఏమంటే ఈయన పని అయిపోతుంది. ఆయన వెనకాలకి వెళ్ళి ఆ గుహ వెనకాల ఓ రాయి ఉంటే ఆ రాయి పక్కన ఇలా దాక్కున్నాడు చక్కగా. చిన్నప్పుడు వెన్న తిని పక్కకి దాగినట్టే. ఈ విర్రాడు ఉన్నాడే కాలయవనుడు, వీడికి మెదడు లేదు, అన్నీ ఉన్నాయి కానీ వీడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఆ పడుకున్నవాడు కృష్ణుడు అనుకున్నాడు. ఆలోచన రావద్దు, కృష్ణుడు వచ్చేటప్పుడు దుప్పట తెచ్చుకోవాలి నన్ను అడిగితే చెప్పేవాడు. ఇప్పుడు దుప్పట ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడు వచ్చినప్పుడు దుప్పటి లేదు కదా, ఇప్పుడు దుప్పటి కప్పు పడుకున్నాడు, కృష్ణుడికి దుప్పటి ఎలా వస్తుందని ఆలోచించారు. కృష్ణుడు భగవంతుడు దుప్పటి వస్తుందంటే కృష్ణుడు భగవంతుడిని ఏం చేయకూడదు ఆయన. మరి అదేనా నమ్మాలిగా? వీరంటే అలాగే ఉంటుంది. వీళ్ళు ఎలా ఇక్కడ పడుకున్నావు, నువ్వు తాపుతున్నాడు, అదే కావాలి. ఆయన లేచాడు. పాపం ఆయనే వల్ల ఎవరు ఏమిటి అని తెలిచాడు. వీడు భస్మం అయ్యాడు. తర్వాత వచ్చాడు శ్రీకృష్ణుడు. ఏమిటి మహానుభావ, వాడెవడో ఎలా అయ్యాడంటే, స్వామి అలా జరగవలసి జరిగింది, మీరు కంగారు పడకుండా. వాడిని భస్మం చేశాడు. శ్రీకృష్ణుడికి వరం ఇచ్చాడు. అది ఒకే పరిణామం. దుప్పటి ముసిగట్టుకున్న ఒకే పరిణామం కృష్ణుడికి అనుకూలంగా మారింది, కాలయవనుడికి వ్యతిరేకంగా మారింది. మన ఆలోచన బట్టే కదండి. కనీసం దుప్పటి ఎక్కడుంది, ఎందుకుంది ఇక్కడ అని ఆలోచించిన కాలయవనుడు బాగుపడేవాడే. ఆలోచించమంతే. అనుకుంటా వాడు నన్ను మించిన బలవంతుడు లేడనుకున్నాడు. కృష్ణుడు ఆయుధాలు లేవని వీడు ఆయుధాలు వదిలేశాడు. అసలు ఒంటరిగా కృష్ణుడు గుహలోకి వెడుతున్నాడు. 16,000 సంవత్సరాలు చేసే పెద్ద మనిషి అంటే ముందు వీడికి అనుమానం రావద్దా? లేదండి, మూర్ఖత్వం. లోకంలో చాలా మంది ఇంతే, మైసమ్మ కూడా అంతే. మళ్ళీ సినిమాలో వద్దాం. ఇలాగ ఓ ప్రతిజ్ఞలు చేస్తాడు. ఏమైంది? 10 రోజుల్లో వీడు అమ్మాయిని ఎలాగో చంపలేకపోయాడు. ఆ హీరో కాపాడుకున్నాడు, చిరంజీవి మేనలుట్ట, ఆయన పేరు నాకు తెలియదు కానీ. 30 రోజులు చివరికి చంపలేకపోయాడు. వీడిని వాడు కాపాడాల్సి వచ్చింది. చివరికి వీడే ముఖ్యమంత్రి కాబోయే అభ్యర్థి దగ్గరికి వెళ్ళి వాడి కుటుంబాన్ని కాపాడమని అడుగుతాడు. మొత్తం చిత్రం తిరగబడిపోలేదండి. కృష్ణుడు చెప్పింది అది కదా. నువ్వే ప్రభు అనుకుంటున్నావు, నువ్వే నాయకుడు అనుకుంటున్నావు, నువ్వే పెద్ద రౌడీ అనుకుంటున్నావు, వీడిని చంపానంటున్నావు, ఇంకోటి చంపుతానంటున్నావు, అందరినీ చంపేవాడిని నేను ఇక్కడ ఉన్న జాగ్రత్త చూసుకొని చెప్పాడు. ఈ ఆలోచనలు తలకిందులు కావట్లా. అందుకే ఎప్పుడు ఎంత రాజకీయ పదవిలో ఉన్నా అహంకరించకూడదు. కొంతమంది అలా అహంకరిస్తారో ఏమైపోతారో దుర్జుడు చెబుతున్నాడు. క్షితినాథోత్తమ సత్కవీశ్వరుడు వచ్చెన్మిమ్ములం చూడగా, క్షితినాథోత్తమ సత్కవీశ్వరుడు వచ్చెన్మిమ్ములం చూడగా, అతడేమేటి సత్కవిత్వ వైఖరుల, అతడేమేటి కవిత్వ వైఖరుల, సద్య కావ్య నిర్మాత తత్ప్రతిఫల్ మంచివి తిట్టుపద్యముల చెప్పండాతడన్నన్, తత్ప్రతిఫల్ మంచివి తిట్టుపద్యముల చెప్పండాతడన్నన్, మమున్ కృతమే జూచను పొమ్మటం దురథముల్ శ్రీకాళహస్తీశ్వర, మమున్ కృతమే జూచను పొమ్మటం దురథముల్ శ్రీకాళహస్తీశ్వర. ఓ రాజుగారి దగ్గరకు ఒక కవి ఇచ్చాడు. పక్కనున్న మంత్రి గారో ఎవరో, రాజుగారికి ఆయన గురించి తెలియదు, చెబుదాం అని పాపం చెప్పాడు. క్షితినాథోత్తమ, ఓ మహారాజా, సత్కవీశ్వరుడు వచ్చాను మిమ్మల్ని చూడడానికి మంచి కవీశ్వరుడు వచ్చాడండి, నాకు ఆయన తెలుసు. అతడి మేటి కవిత్వ వైఖరుల, ఆయన మించిన కవి లేడండి. సద్యకావ్య నిర్మాత, వెంటనే కావ్యం చెప్పేయగలడండి. సద్యకావ్యం, సజ్జోగర్భం అనేవారు వెనక. అలాగే మా అవధానులకు బిరుదు ఏమిటంటే సద్యకావ్య నిర్మాత. ఉన్నారు కొప్పరపు కవులు. రుక్మిణీ కళ్యాణం అనే కావ్యాన్ని 300 పద్యాలు కలిగిన దాన్ని 1 గంట 2 గంటలో చెప్పేశారు. కావ్యమే. మన వేలూరు శివరామశాస్త్రి గారు శతావధాని కావ్యం చెప్పేశాడు ఒక అవధానంలో. కథ ప్లాట్ ఇతివృత్తం ఇస్తే చెప్పేయడమే. ఉన్నారు సద్యకావ్య నిర్మాత. తత్ప్రతిభలు మంచివి, చాలా ప్రతిభావంతులండి. కొంతమంది కవిత్వంలో కూడా ఏదో అనుప్రాసలు, జిమ్మిక్స్, మాయలు చేసి ఆకర్షిస్తారండి. అలాంటి వాడు కాదండి, గొప్ప ప్రతిభ కలిగిన కవి అండి.
తిట్టుపద్యముల చెప్పండాతడన్నన్. మనకు చూడండి ఎందుకంటున్నాడు ధూర్జటి మాట. ధూర్జటి కాలంలో కూడా కొంతమంది పనికిమాలిన శతకాలు రాసి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి చివరికి రాయకూడని అశ్లీల పదాలు కూడా రాసి ప్రసిద్ధమైపోయారు. ఎందుకు మనకు అదే నచ్చుతుందిగా. ముందు సక్రమమైంది మనకు నచ్చదుగా, అక్రమమైందే నచ్చుతుంది. దానికి తొందరగా ప్రచారం వస్తుంది. రామాయణం మీద 100 ఉపన్యాసాలు జరిగితే మనం వినం. రామాయణం గురించి ఆయన ఎవరో సినిమా దర్శకుడు ఏదో మాట్లాడేటండి అనగానే మనతో అందరూ దాన్ని పెట్టుకుని వాట్సాప్లో పెట్టి 1,00,000 మందికి పంపిస్తారు దాన్ని. దాని బదులు రామాయణం ప్రవచనం పంపచ్చుగా. మాబోటిగాళ్ళు చెప్పింది అది పంపరు. అంటే సంచలనం. అందుకే కొంతమంది వార్తల్లో ఎప్పుడు నిలబడడం కోసం, సంచలనం కోసం కొన్ని పనులు చేస్తారు. వాళ్ళని మనం దండించే విధానం ఏమిటో తెలిసే చెన్నై సూర్య చెబుతాడు. ఇతరులు ఉపేక్షా మాత్ర దండుయులు అంటాడు. కొంతమంది నీచమైన మనుషులు ఉంటారట. అసలు వాళ్ళ పేరు కూడా మనం ప్రస్తావించకూడదు. అదే వాళ్ళకి దండనం. కొంచెం చెబుతాడు ఖచ్చితంగా. ఓసారి అన్నాం, ఎన్నిసార్లు అంటాం ఇంకా ఇదే పని. మనతో పాటు వాడికి పేరు వస్తుంది. ఎవరో ఏం చేస్తారు, వీరికి వారికి వెరసెస్ అని లంకి పెట్టి బొమ్మేస్తారు. అక్కడ మనతో వాడు సమానం అయ్యాడు. ఇక్కడ మనం చేసింది సహస్రావధానం. వాడు సత్యనారాయణ వ్రతం కూడా చేయలేదు. సమానం ఎలా అవుతాడండి? అయ్యాడు ఇప్పుడు ఘర్షణ కారణంగా. ఎవడో తాగుపోతే ఏదో అన్నాడుగా దాన్ని చెప్పేసి మనం మాట్లాడామనుకోండి, మనకి వాడికి ఏదో అయిందంటారు. అక్కడ వాడేవాడండి మనతో సమానంగా మన పేరు రావడం మనకు అవమానం కాదు. వాడి పేరు వస్తే తాగి తందనాలు ఆడేవాడు మన అంటే అనుగాక వాడు జనాలకు అందరికీ తెలుసు తాగి అన్నాడని. ఇంక దానికి మనం సమాధానం చెప్పక్కల్లా. చెప్పడం అంటే మన ఊరికే వాడి నోట్లో నోరేడమే. అక్కడి నుంచి వారికి వీరికి ఘర్షణ ఎక్కడికి వచ్చినా సరే ఇది వారికి వీరికి నాతో సమానం అవ్వడు. మన స్థాయి వాళ్ళతోనే కయ్యానికైనా విజయానికైనా సమానమైన ఉజ్జి. లేకపోతే నా స్మరంతి తీసి పారేస్తామంతే. మాట్లాడే పనే లేదు అసలు. అలా ఉండకపోతే ప్రమాదమే. అందుకని ఆయన ప్రతిభ మంచిదండి, తిట్టుపద్యాలు చెప్పడండి అని అంటే ఇన్ని చెబితే ఈ రాజు అంటట మమ్మల్ని క్రితమేజు ఉచను బొమ్మటం దురదముల్. మొన్న వచ్చాడయా, మళ్ళీ అస్తమానం ఈ కవులు పనే లేదా? ఎంత అవమానం అండి. వచ్చినవాడు సత్కవీశ్వరుడు, ప్రతిభ మంచిది, అప్పటికప్పుడు కావ్యం చెప్పగలడు, తిట్టుపద్యాలు చెప్పడు, రసమయమైన కవిత్వం చెబుతాడు. అటువంటి వాడిని రాజు అలాగే అనేవారు పూర్వం. కొంతమంది అన్నారు. చివరికి ఆ కవులు వెళ్ళిపోతూ వీళ్ళని ఏమనలేక లక్ష్మీదేవిని తిట్టారు వాళ్ళు. నీకేం మతిలేదమ్మా, ఇటువంటి దున్నపోతులను ఆశ్రయిస్తున్నావు, కాస్త మంచివాడిని ఆశ్రయించచ్చు కదా, రసజ్ఞత లేదు. కాళిదాస్ అంతటి వాడు బాధపడ్డాడు. ఇతర 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 ఫలాన్ని యథేచ్ఛయా లెఖతు అన్నాడు అమ్మవారి గురించి. అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక ఇతర కర్మఫలాన్ని యథేచ్ఛయా లెఖతు. బ్రహ్మదేవుడా, నేను ఎన్ని పాప పనులు చేసినా పుణ్యం నీ ఇష్టం, ఏం రాసుకుంటావో నుదుటి మీద రాసుకో, అన్ని పాపాలు నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా, ఒక్కటి మాత్రం దయచేసి నా నుదుటి మీద రాయకు, నాకు ఆ కర్మ పట్టద్దు. ఏమిటంటే అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక. రసజ్ఞత లేనివాడు ముందు పద్యం చెప్పే దౌర్భాగ్య స్థితి నాకు కల్పించవద్దు. కవి ఇంత బాధపడతాడు. నిజంగా కవులుగా మాకు తెలుసు ఆ బాధ. బ్రహ్మాండమైనటువంటి ఊహలు అలంకారాలతో పద్యం చెబితే అర్థం కాక అదో తాంబూలం వేసుకుని నమ్ముతూ తూ అనడం మధ్యలో ఒళ్ళు మండిపోతుంది. నిజంగా ఒక్క ముక్క అర్థం కాలేదు వాడికి. పైగా ఇంత పద్యము కష్టపడి చెప్పాక ఇప్పుడు అదే సరేనండి. మొన్న సినిమాలో ఓ పాట విన్నామని ఆ సినిమా పాట గురించి నా దగ్గర చెబుతాడు. ఈ పద్యం వాడికి అర్థం కాల. ఈ దౌర్భాగ్య స్థితి పట్టించద్దు అన్నాడు. క్షితినాథోత్తమ సత్కవీశ్వరుడు వచ్చిర్మిమ్ములం చూడగా అతడే మేటి కవిత్వ వైఖరుల సద్య కావ్య నిర్మాత తత్ప్రతిభల్ మంచివి తిట్టుపద్యముల చెప్పండాతడన్నన్ మమున్ కృతమే సూచను పొమ్మటం దురధముల్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత మహాకవుల్ని అవమానించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అందుకే కాళిదాస్ అన్నాడు, ఇతర దౌర్భాగ్యాలు ఎన్ని నా రుద్రు మీద రాసినా నేను అనుభవిస్తానయ్యా, రసికత లేనివాడు ముందు కవిత్వం చెప్పే దౌర్భాగ్యం నాకు కలిగించద్దన్నాడు. అది మేం కూడా ఇప్పుడు కోరుకునేది అదేనమ్మా. దయచేసి నాబోటి కవుల్ని సహస్రావధానుల్ని ఏమండి ఈ వర్ధంతి ఎప్పుడు, ఆ జయంతి ఎప్పుడు, ఈ వేళ ఏమండి బయలుదేరచ్చారే బయలుదేరకూడదా, ఈ ప్రశ్నలు లేకండి దయచేసి. మాకు చాలా బాధగా ఉంటుంది. అది మేము అవి చెప్పేది మేం కాదు. దానికి ఊళ్ళో పురోహితులు సిద్ధాంతులు ఉంటారు. ఇంత భగవద్గీత ఇంత ఉదాత్తంగా చెబితే ఏమండి దీన్ని చదవడానికి ఏమైనా ఏకాదశి ముహూర్తం ఉందా అని ఒకళ్ళు అడిగారు. నాకు ఏడుపు వచ్చింది నిజంగా. ఏకాదశి ముహూర్తం ఏమిటండి? పైగా గీతా జయంతి కూడా చర్చ వస్తుంది, రాబోతుంది. చర్చల్లోకి వెళ్ళకండి దయచేసి.
మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా పెద్దలు నిర్ణయించారు, క్యాలెండర్లో రాస్తున్నారు, అనుసరించేయండి. ఇంకా దానికి లెక్కల్లోకి వెళ్ళిపోతే భీష్మ పితామహుడు ఎప్పుడు పడిపోయాడు, గీత ఎప్పుడు జరిగింది, తర్వాత 10 రోజుల లెక్క, కృష్ణుడు ఎప్పుడు ఆయన పరమపదించింది ఎప్పుడు, అక్కడ లెక్క పెట్టి ఎంత మీరు లెక్క పెట్టినా కలవది ఇది. ఎందుకంటే భారత యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది అనే దాని మీద, మహాభారతం మీద కొన్ని ఏళ్లుగా రకరకాల ఛానల్స్లో మాట్లాడుతున్న వ్యక్తిగా, సంపూర్ణంగా వ్యాసభారతాన్ని ఆంధ్ర మహాభారతాన్ని చదివిన వ్యక్తిగా చెబుతున్నా, మహాభారత యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది అనే దాని మీద 15 వాదాలు ఉన్నాయి. 15 వాదాలు. దీంట్లో పడి మునిగిపోకూడదు మనం. అంటే ఏదో ప్రపంచం అంతా ఏదో ఒక మార్గశిర శుద్ధ ఏకాదశి కొంచెం ఇంచుమించుగా నిర్ణయం చేసేయడమే. అంతేగాని దీని గురించిన చర్చ, దాని గురించిన పెద్ద వాదులాట. అసలు గీతా జయంతి ఎందుకు? పుస్తకానికి జయంతి ఏమిటంటే మనుషులకు పుట్టినరోజులు ఉంటాయి. కానీ పైగా గీత అనేది ఆ రోజు ప్రారంభమైందని మీకు తెలుసు కాబట్టి జయంతి చేస్తున్నారు. రామాయణం జయంతి, భారతం జయంతి, భాగవతం జయంతి చేయండి చూస్తాను నేను ఎలా చేస్తారు. ఒక జయంతి అంటే అర్థం ఏమిటి? గీతా జయంతి ఎందుకు పెట్టారు? ఆ రోజు గీత చదువుకోవడం. నేను చెబుతున్నా ఇవాళ మొహమాట, గీతా జయంతి నాడు మీరు కనీసం గీతలో ఒక 2వ అధ్యాయం తిరగేసి మీకు నచ్చిన శ్లోకం ఒకటి పెట్టుకుని ఇది వారం రోజుల్లోగా నేను ఆచరణలో పెట్టాలంటే కృష్ణుడు సంతోషించేది దానికి. అందుకని ఆ రోజు కృష్ణాలయానికి వెళ్ళడం, కృష్ణుడికో దండ వేయడం, కొబ్బరి చెప్పులు నైవేద్యం పెట్టడం ఇది కాదు కృష్ణుడు కోరుకునేది. ఇదంతా అనవసరమైన వ్యవహారం. కానీ ఇది పెరగడం వల్ల అసలు గీత ప్రాధాన్యం పోయింది. దాన్ని ఆచరించడం లేదు, మనకు ఆరాధనే అయిపోయింది. గీత పుస్తకం పెట్టడం, దాని మీద నీళ్లు వేసి ఆకులేసి పువ్వులేసి దాన్ని పాడు చేయడం, లేదా దాన్ని పల్లకీలో పెట్టి ఊరేగించి, ఇదేం గొప్ప విషయాలు కాదు. పల్లకీలో పెట్టి ఊరేగిస్తే దండం పెట్టుకుంటారు, దానికి ఎవరు చదవరు. దానిలో 1,00,000 కాపీలు పంచిపెడతారు, పంచిపెట్టిన వాడు చదవడం. ఆశ్చర్యం అండి ఇది. ఎవడు పంచిపెట్టాడో వాడు చదవడం. మేము అందరికీ మా అమ్మగారు పోయారండి, మా అమ్మగారి పేరు మీద గీత వద్దు, నీ ఆస్తి పంచిపెట్టు దమ్ముంటే పంచిపెట్టాడు. ₹1 ఎవడెవడికి ఆస్తి పంచమని 4 ఎకరాలు పంచరండి. మా అమ్మగారు ఆస్తి కూడా కొట్టేశాడు. భగవద్గీత మాత్రం లోకం ఇంతే కదా, చిన్న పుస్తకం. ఒక 1000 వేసేసి ముందు మా అమ్మగారి ఫోటో వేసేసి ఇచ్చేస్తే అప్పటికేదో మా అమ్మగారికి చేశామన్నా, మా అమ్మగారికి అర్థం కాల భగవద్గీత, ఈ పంచిన వాడికి అర్థం కాల. కృష్ణుడు ఎప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు, నన్నెందుకు పంచి పెడతారు, ఆత్మలోకి తీసుకోండి అని నేను చెబుతుంటే. పంచిపెట్టాం, ఊరికే ఇచ్చాం. ఎవరేమన్నారు? ఎందుకు ఎవడు చదవని దానికి? ఊరికే ఇస్తే అసలు చదవరు ఈ దేశంలో. దాన్ని అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం, ఆచరిస్తే దేశం ఇలా ఉంటుందండి అసలు. మనం దాని ఊరేగింపులు ఉద్యమాలే సరిపోయినాయి. ఇంకా దాని గురించి చర్చ ఎప్పుడు జయంతి, అసలు అది పెద్ద విషయమే కాదు. ఊరికే ఏదో గౌరవంగా ఒకటి జరుపుకోవాలి, మార్గశిర శుద్ధ ఏకాదశి. ఇంకొదిలేయండి, చర్చలు వదిలేయండి. ఆ రోజు ఏదో కృష్ణుడికి ఒక దండం పెట్టుకోండి, భగవద్గీత అక్కడ కూర్చుని పారాయణ చేసుకుని, పారాయణ అంటే ఏదో ముగించడం కాదు, 18 అధ్యాయాలు చదవాలని పిచ్చి ఆలోచన పెట్టుకోకండి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. మీకు నచ్చింది 1 అధ్యాయం చదవండి, ఆ అధ్యాయం శుభ్రంగా అర్థం చేసుకోండి. అందులో ఒకదాన్ని ఏదైనా సరే మళ్ళీ గీతా జయంతి వచ్చేలోగా ఈ లోపం నాలోంచి పోవాలి, ఈ గుణం నాలో కలగాలని నియమం పెట్టుకోండి. అప్పుడు భగవద్గీత మొత్తం 18 సంవత్సరాల్లో మీరు కృష్ణుల్లా తయారవుతారు, మీరు వ్యాసుల్లా తయారవుతారు, మీరు అర్జునుల్లా తయారవుతారు. అది చేయాల్సింది. ఈ చర్చలోకి వెళ్ళకూడదు ఎక్కువ, వెళ్ళు కొద్దీ అంతే. అందుకే మనం ఈ కోరికలు పెంచుకున్న కొద్దీ ఇరుకున పడిపోతాం. అలా జమీందారులు, రాజులు ఇలాగే ఆలోచిస్తారు. వాళ్ళ ప్రయోజనాలు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. అసలు వీళ్ళని ఆశ్రయించి కవిత్వం చెప్పాల్సిన పని మనకేమిటి? ఇలాంటి అవమానాల వల్ల దెబ్బతిన్న వాళ్ళు మామూలు కవులు కాదండి. తెలుగువారికి అందవలసినటువంటి ఒక గొప్ప గ్రంథం, సుమారుగా 1,00,000 శ్లోకాలు కలిగిన గ్రంథం అందకుండా పోయి ఈవేళ 2-3 వేలు కూడా దొరకడం లేదు. గుణాఢ్యుని బృహత్కథా మంజరి, తెలుగువాడు గుణాఢ్యుడు. హాలగా శాతవాహనుడు ఆస్థానంలో ఉండేవాడు, శర్వవర్మ అని ఉండేవాడు. ఆయనకి ఇద్దరు పండితుడు. ఏదో హారుడు ఏదో సంస్కృతం నేర్పమంటే అదంత కష్టం, అది తేలిగ్గా వస్తుందా, కొన్ని ఏళ్ళు పడుతుంది, నేర్పుదాం అన్నాడు. శర్వవరం అలా కాదు, ఏదో రాజుగారి మెప్పు పొందడం కోసం నేను 6 నెలల్లో రాజుగారిని సంస్కృత పండితుడు చేస్తా అన్నాడు. ఈయన కొంచెం కోపం వచ్చింది. గుణాఢ్యుడికి ఆత్మాభిమానం, పౌరుషం ఎక్కువ, శ్రీనాథుడిలాగా. అందుకని నువ్వు కనుక 6 నెలల్లో ఈయన సంస్కృత పండితుడిని చేస్తే నేను మొత్తం నాకు వచ్చిన భాషలన్నీ మర్చిపోయి అరణ్యానికి వెళ్ళిపోయి మొత్తం భాషలన్నీ మర్చిపోయి అక్కడే ఉంటాను. నేను ఏ భాషలో ఏం మాట్లాడ, ఇంతవరకు వచ్చిన భాష నేను ఉపయోగించను, నేను అరణ్యంలో ఉండిపోతాను, పిశాచారు ఉండే చోట ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. విచిత్రం ఏమిటంటే ఈ శర్వవర్మ తక్కువ వాడు కాదు, ఆయన కుమారస్వామి ఉపాసకుడు. కుమారస్వామిని ఉపాసన చేశాడు. ఆయన కాతంత్ర వ్యాకరణం అని చిన్న ఏదో ఆల్ ఇన్ వన్ లా 10th క్లాస్ వాడికి పుస్తకం ఇచ్చినట్టు ఒకటి ఇచ్చాడు. ఈయన
చిన్నది. భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. పైగా షణ్ముఖుడు అంటే షట్శాస్త్రాలకి ఆయన ప్రతినిధి, అందుకని ఇచ్చేశాడు. దాని ప్రకారం ఈయన నేర్పేశాడు సులభమైన పద్ధతుల్లో. రాజుగారికి వచ్చేసింది సంస్కృతం. సభలో ఆయన మాట్లాడుతున్నాడు హాయిగా. గుణాఢ్యుడు ఆశ్చర్యపోయాడు, అవమానపడ్డాడు. నేను అన్నమాట ప్రకారం తెలుగువాడు అంటే తెలుగువాడే, నేను అన్నమాట ప్రకారం నా కావ్యాలన్నీ వదిలేస్తాను, నాకు వచ్చిన భాషలన్నీ వదిలేస్తాను, మౌనంగానే ఉంటాను, అరణ్యానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు పాపం. భయంకరమైన కాకుల దూరని కారడవులో, చీమల దూరని చెట్టులో చేరి భూతప్రాతి పిశాచాలతోనే ఉండి చివరికి పైశాచీ భాషలో బృహత్కథామంజరి రాశాడు. పిశాచాల భాష నేర్చుకుని, అదేం విచిత్రం. దాన్ని రాశానని చెప్పి రాజుగారు కబురు చేస్తే భాష పిశాచాలట, మనిషో పిశాచం, ఎవడు చూస్తాడు అని అవమానించాడు. చివరికి గుణాఢ్యుడికి బాధ కలిగి ఆయన కావ్యంలో ఒక్కొక్క ఆకు ఆయనే తీసుకుని అగ్నిలో వేసి దహనం చేసేసాడు. కన్న కూతుర్ని కన్న తండ్రి సజీవ దహనం చేసేయడం కాదా అండి ఇది? ఒక కవిగా మాట్లాడుతున్నాను నేను. మాకు ఆ పరిస్థితి రావద్దు. మా కావ్యాలు మేము చికాకెత్తిపోయి ఎవడూ వినడం లేదు, ఎందుకు వచ్చిందని తగలబెట్టుకోవలసిన పరిస్థితి రాకూడదు ఏ కవికి. అది దేశానికి శాపం. భాష విషయంలో, కవిత్వం విషయంలో ఇంత జాగ్రత్త పడాలి మనం. కవిత్వాన్ని మించి మనస్సు మార్చగలిగింది ఇంకొకటి లేదు. కవిత్వానికి జయం, నవజీవన వేదానికి జయం. శరం.